హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. చిక్కుడుగాయని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చిక్కుడుగాయ మన రొటీన్‌గా చిక్కుడుగాయ టమాటో, చిక్కుడుగాయ ఆలు, చిక్కుడుగాయ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం కదా! చిక్కుడుగాయని ఇలా చేసుకోండి. కర్రీలాగా చాలా బాగుంటుంది. రైస్‌లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకైనా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి. తెలంగాణలో అరుదుగా చేస్తూ ఉంటారు ఈ కర్రీని. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసేసుకుంటున్నాను కర్రీకి సరిపడా. ఆయిల్ వేడైంది. ఒక ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి. ఇక్కడ ముందుగా నేను కడిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, ఇంకా వంకాయ ముక్కలు ఉప్పు వేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి ఇలా ముక్కలుగా. కొద్దిగా వంకాయ ఇంకా పొటాటో ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి పెడితే కొద్దిగా కలర్ మారవు, అంటే నల్లగా అవ్వవు. వంకాయలు పొటాటో ముక్కలు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని. కారం చూసి వేసుకోండి, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు. నూనెలోనే ఇలా పొటాటో ముక్కల్ని వంకాయ ముక్కల్ని కొద్దిసేపు వేయించుతూ కలుపుకోవాలి, అంటే మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ముందుగానే చిక్కుడుకాయల నారలు అవన్నీ తీసేసుకొని బాగా పుచ్చు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని వాటిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చిక్కుడుకాయ ముక్కలకు, వంకాయ ఆలుగడ్డ ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా మనం కర్రీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ ముక్కల్ని కొంతసేపు వరకు
ఆయిల్లోనే మగ్గించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. మూత తీసి చూస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బంగాళదుంపలు అన్నీ వేగిపోయాయి. కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను. కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటాను. మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను కర్రీకి సరిపడా కారం వేసేసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 70% వరకు ఆయిల్లోనే మగ్గించుకోవాలి పూర్తిగా కర్రీని. అవసరం అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. టమాటో వేసేసుకుంటున్నాను. 2 టమాటాలు కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా చిక్కుడుకాయతో వంకాయ, బంగాళదుంప వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీని కొద్దిగా సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. అలా చేసుకుంటే రైస్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది, చపాతీలోకైనా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మూత పెట్టేసుకున్నాను. టమాటోలు అన్నీ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలోనే పెట్టేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేడి వాటర్ మూత పెట్టేసుకుంటున్నాను. కొద్దిసేపు వాటర్ వేసాక ఉడకనివ్వాలి. ఇక్కడ పొటాటోస్ ఫైన్గా కుక్ అయిపోయింది, అంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడే వేసుకుంటే చివరిలో కొద్దిగా గరం మసాలా అలాంటిది వేసుకోవచ్చు. నేను కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్ చివరిలో. వేసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. అలా అయినా టేస్ట్గా ఉంటుంది కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి. చిక్కుడుగా వంకాయ, ఆలు, టమాటో కర్రీ.